जननामायनु रारे चूतमु राजसुतुनि रेहि जननामायनु राजुలకు రాజు మెస్సయ్యా రాజులకు రాజు మెస్సయ్యా రాజిదంబగు తేజమదిగో రాజిదంబగు తేజమదిగో రారే చూతము రాజసుతుని రేగి జననామాయను చాలా రోజుల క్రిందట ఈటీవీ వాడు ఒక సీరియల్ కథను ప్రసారం చేస్తూ వచ్చేవాడు. ఆ సీరియల్ కథను గూర్చిన సంగతులను ఈనాడు పేపర్లో రాసేవాడు. పగలు ఆ పేపర్ చదువుకున్న వారు రాత్రి ఆ సీరియల్ కథ చూడడానికి సిద్ధపడతారు. వాళ్ళ యొక్క టీవీ ప్రేక్షకుల యొక్క సంఖ్య పెరుగుతుందని వారు చక్కని ప్రయత్నం చేసినప్పుడు నేను ఆ సీరియల్ కథ ఏమీ నేను చూడలేదు, కానీ నేను పేపర్లో ఆ వృత్తాంతాన్ని అప్పుడప్పుడు చదువుతూ వచ్చాను. ఆ స్టోరీ ఇలా ఉంది. ఒక తండ్రికి 2 కుమారులు. చిన్నపిల్లాడు చాలా అందంగా ఉంటాడు, పెద్దవాడు మాత్రం కొంచెం అందం తక్కువ. వాడి బొగ్గ పైన ఒక నల్లటి మచ్చ ఉంటుందట. ఆ కారణం చేత ఆ తండ్రి చిన్నపిల్లాడిని చాలా బాగా ప్రేమించి పెద్దవాడిని అంతగా ప్రేమించడం లేదు. ఈ విషయం ఆ తల్లికి చాలా నొప్పి కలిగిస్తూ ఉంది. ఒకే రక్తం పంచుకొని ఒకే పొట్టలోంచి పుట్టిన 2 పిల్లల్లో చిన్నవాడిని బాగా ప్రేమించి పెద్దవాడిని సరిగా ప్రేమించని ఆ తండ్రిని బట్టి ఆ తల్లి చాలా మదన పడుతూ వచ్చింది. ఆ స్టోరీని వాడు రాస్తూ ఏమి ప్రదర్శించాలనుకున్నాడు ఆ సీరియల్ కథలో అంటే, తండ్రి మంచివాడు అయితే తాను నిష్పక్షపాతంగానే వ్యవహరించాలి కదా.
ఒక వ్యక్తిని బాగా ప్రేమించి మరో వ్యక్తిని సరిగా ప్రేమించిన వాడు ఎలాగ మంచి తండ్రి అవుతాడు అన్నది ఆ సీరియల్ కథలో కనబడినటువంటి వృత్తాంతం. సరే, ఈ సంగతి మొదట మీకు ఎందుకు చెప్పాను అంటే, నా చిన్న వయసులోనే నా మనసులో పడిన ఒక చిన్న ప్రశ్న. ఈ ప్రపంచంలో చాలామంది మనుషులు ఉన్నారు. ఈ మనుషులందరినీ సృష్టించినటువంటి దేవుడు తప్పనిసరిగా అందరినీ ఒకేలా ప్రేమించవలసిన బాధ్యత ఆయనకు ఉంటుంది. కానీ ఆ దేవుడు ప్రేమించే అతని విధానంలో పురుషులను ప్రేమించే దేవుళ్ళు, దేవతలు, మతాలు, మత గ్రంథాలు ఉన్నాయి. స్త్రీలను ప్రేమించి వారిని పట్టించుకునే మతాలు, మత గ్రంథాలు, దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. చిన్నపిల్లలను పట్టించుకుని దేవుళ్ళు, దేవతలు, మతాలు, మత గ్రంథాలు ఉన్నాయి. యవనస్తులను కూడా పట్టించుకుని దేవుళ్ళు, దేవతలు, మతాలు, మత గ్రంథాలు ఉన్నాయి. మనుషులంటే వీరేనా, ఇంకెవరూ లేరా అనేది ఆ చిన్న వయసులో నాకు వచ్చిన ప్రశ్న. అయితే ప్రియులారా, మనుషులు వీరే కాదు, వేరొకరు కూడా ఉన్నారు. వారిని సంపూర్ణంగా పురుషులు అని అనలేము, వారిని సంపూర్ణంగా స్త్రీలు అని కూడా అనలేము. కొంచెం చదువరులు, నాగరికత, సంస్కృతి ఉన్నవారు వాళ్ళని మంచి నపుంసకులు అని అంటారు. మరికొంతమంది మోట భాషలో వారిని హిజ్రాలు అని అంటారు. మరికొంతమంది మరీ మోటోళ్ళు వాళ్ళని కొజ్జాలు అని పిలుస్తారు. వారు కూడా మనలాంటి మనుషులే కదా. మరి వారిని ప్రేమించే దేవుడు, దేవత, మతము, మత గ్రంథం ఎక్కడైనా ఉన్నాయా? వారిని పట్టించుకునే వాళ్ళు, వాళ్ళని ప్రేమించే వాళ్ళు, వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించేవారు ఎక్కడైనా ఉన్నారా అన్నది ఒక ప్రశ్న. ఈ అన్వేషణలో ఈరోజు ఏ దేవుని పేరటైతే ఈ స్థలానికి వచ్చి కూర్చున్నామో ఆయన స్త్రీ పురుషులను మాత్రమే కాకుండా, ఆయన యవనస్తులను, పిల్లలను మాత్రమే కాకుండా నపుంసకులను కూడా పట్టించుకుని వారికి ఎంతో భవిష్యత్తును ఆయన ఇచ్చినటువంటి వాడు. ఈ సంగతిని మీకు అర్థమయ్యేలా చెబుతాను. ఈ బైబిల్ గ్రంథంలో ఒక చోట ఒక నపుంసకుని వృత్తాంతం రాయబడింది. ఆయన కూడా చాలా వాటి నుంచి విడుదల పొందవలసి వచ్చింది. తాను విడుదల పొందక ముందు ఆయన ఎలాంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేశాడో నేను మీకు సావధానంగా చెప్తాను. శ్రద్ధగా వినండి. ఆ దేశం పేరు ఇథియోపియా. మిత్రులారా, బైబిల్లో చెప్పబడిన స్థలాలు, సంఘటనలు ఇవి అనగనగా అని చెప్పే వృత్తాంతాలు కావు. ఇవి చారిత్రాత్మక సంఘటనలు, ఇవి శాస్త్ర సమ్మతమైన విషయాలు. అనగనగా అని చెప్పేటువంటి కథలు ఎంత మాత్రం కూడా కాదు. ఈరోజు కూడా ఇథియోపియా దేశం అనేది ఈ భూమండలం మీద ఉండనే ఉంది. ఆ దేశమునకు కందాకే అనే ఒక అమ్మ రాణిగా పనిచేస్తూ ఉంది. ఆమె దగ్గర ఒక ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. ఆమె ఖజానా అంతటి మీద ఆయనే అధికారి. ఉద్యోగం చాలా పెద్దదే, కానీ రాణి తర్వాత స్థాయి ఆయనదే ఆ దేశంలో. ఆ స్థాయి కలిగిన వాడు అయినప్పటికీ కూడా ఆయన ఒక హిజ్రా, ఆయన ఒక నపుంసకుడు. ఉద్యోగ స్థాయి చాలా పెద్దదే, కానీ అతని శారీరకంగా అతనుకున్న పరిస్థితిని బట్టి ఆయన ఒక నపుంసకుడు, ఒక హిజ్రా. అయితే ఆయనకు ఒక మారు ఒక ఆశ పుట్టింది. ఆ ఆశ ఏంటనంటే, ఈ బైబిల్ ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతుందో ఆ దేవునికి ఒక మందిరం యెరూషలేము అనే ప్రాంతంలో ఉంటే ఆ యెరూషలేముకు వెళ్ళి ఆ దేవుని ఆరాధించాలి అని ఆయనకు అనిపించింది. ఆరాధించాలని అనిపిస్తే ఇథియోపియా దేశం, యెరూషలేము ఇవేవో పక్కపక్కనే ఉండేటువంటి స్థలాలు కాదు. ఇథియోపియా దేశం నుంచి యెరూషలేముకు రావాలి అంటే ఇథియోపియా దేశం దాటగానే సూడాన్ అనే ఒక దేశం ఉంటుంది. ఆ దేశాన్ని దాటగానే ఐగుప్తు అనే దేశం ఉంటుంది.
దాని పక్క నుంచి యెరూషలేముకు రావాలి గనక ఆ పక్కనున్న దేశం లిబియా అనే దేశం ఉంటుంది. ఆ లిబియా దేశం దాటిన తర్వాత గాజా అనే ఒక ఎడారి ఉంటుంది. ఆ ఎడారి దాటిన తర్వాత యెరూషలేము అనే పట్టణం ఉంటుంది. అక్కడ దేవుని యొక్క మందిరం ఉంది. ఆయనకు తన దేశము నుంచి ఆ దేశానికి వెళ్ళి ఆ దేవుని ఆరాధించాలి అని అనిపించింది. ఈ రోజున చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే వారి ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే లీవ్ దొరకడం ఎంతో కష్టమైన రోజులు ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. మరి ఆ దేశము నుంచి ఈ దేశానికి వచ్చి దేవుని ఆరాధించి తాను వెనక్కి వెళ్ళాలి అంటే సుమారు ఆ రోజునున్న ప్రయాణపు సౌకర్యాల ప్రకారం అతని ప్రయాణం ఒకవైపు దూరమే 2500 మైళ్ళు వస్తుంది. సుమారు 4000 పైన కిలోమీటర్లు అన్నమాట. ఒకవైపు 2500 మైళ్ళు, తిరిగి రావడానికి 2500 మైళ్ళు, వెరసి 5000 మైళ్ళు ప్రయాణం చేయాలి. ఆ రోజుల్లో ఉన్న ప్రయాణపు సౌకర్యాలను వాడుకుంటూ తాను ప్రయాణం చేస్తే రాను పోను తనకి ఎట్లయినా 40 దినాలు అవసరం. అయితే తన మనసులో ఒక తీర్మానం చేసుకున్నాడు, నేను ఆ యెరూషలేముకు వెళ్ళాలి, ఆ దేవుని నేను ఆరాధించాలి, 40 రోజులు నా ఉద్యోగం నా ఖజానా ఎవరికైనా అప్పగిస్తాను, ఈ 40 దినాలు ప్రయాణం ఎంత దూరమైనా చేస్తాను అనుకున్నాడు. మరి అతని సెలవు దొరకాలి కదా. రాణి దగ్గరకు వచ్చి ఇలా అడుగుతున్నాడు, అమ్మా రాణిగారు, మీరు నాకు అవకాశం ఇస్తే ఒక 40 రోజులు నా మంత్రి పదవి ఎవరికో ఇచ్చి పని చేయించుకుంటే నేను మన దేశం నుంచి యెరూషలేముకు వెళ్ళి ఆ యెరూషలేము దేవుణ్ణి ఆరాధించి వద్దామనిపిస్తుందమ్మా, నాకు 40 దినాలు సెలవిప్పించండి అన్నాడు. రాణి ఇలా ఉంటుంది, ఏమయ్యా, మా తాత ఈ దేశానికి రాజుగా ఉన్నప్పుడు, మా తాత తర్వాత మా నాయన ఈ దేశానికి రాజుగా ఉన్నప్పుడు, తర్వాత రాణిగా నేను రాజరికానికి వచ్చిన తర్వాత ఈ ఇథియోపియా దేశంలో దేవుళ్ళకు, దేవతలకు, మతాలకు, మత గ్రంథాలకు మేము ఏం తక్కువ చేశాం? ఇన్ని మన దేశంలో ఉంటుండగా నువ్వు యెరూషలేమే పోయి ఆ దేవుణ్ణి ఆరాధించాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఇక్కడ దేవుళ్ళు లేరా, దేవతలు లేరా, మతాలు లేవా, మత గ్రంథాలు లేవా? అక్కడికే పోవాలని ఎందుకు అనిపించింది? నా కారణాలు చెప్పండి, నేను లీవ్ మీకు మంజూరు చెయ్యాలో లేదో తర్వాత ఆలోచించుకుంటానంటుంది. అమ్మా, మీరు ఏమనుకోకపోతే చెప్తాను. మీ తాత, మీ నాన్న, మీరు రాజరికానికి వచ్చినప్పుడు ఈ దేశంలో ఎన్నో దేవుళ్ళు, దేవతలు, మతాలు, మత గ్రంథాలకు చోటిచ్చిన మాట నిజమేనమ్మా. కానీ మీరు బాధపడకూడదు, నొచ్చుకోకూడదు. నా గ్రహింపు మీతో పంచుకుంటున్నాను తల్లి. ఈ దేవుళ్ళు, దేవతలు, ఈ మతాలు, మత గ్రంథాలు ఇవి నిజమైనవే అయ్యుంటే, వీరు సృష్టికర్తలే అయ్యుంటే, వీరు మనుషులను పుట్టించిన తండ్రులే అయ్యుంటే, పురుషులను పట్టించుకుంటున్నారు, స్త్రీలను పట్టించుకుంటున్నారు, చిన్నపిల్లలను పట్టించుకుంటున్నారు, యవనస్తులను పట్టించుకుంటున్నారు. మనుషులంటే వీళ్ళేనమ్మా ఈ భూమి మీద ఉన్నది. మేము మనుషులం కామా? మాకు హృదయం లేదా, మాకు మనసు లేదా, మాకు శరీరం లేదా? కాకపోతే దేవుడు మేము నపుంసకులుగా ఉండడానికి సృష్టించినాడు, మేము ఇట్లా ఉన్నాము. కానీ ఈ దేవుళ్ళు, దేవతలు, మతాలు, మత గ్రంథాలు మా గురించి పట్టించుకునేవాడు ఎవడ కనబడ్డం లేదు తల్లి. కానీ ఆ యెరూషలేము దేవునికి చెందిన ఒక పుస్తకం నాకు దొరికిందమ్మా. ఆ పుస్తకంలో ఆయన నపుంసకులమైన మా గురించి ఆయన వ్రాయించినాడు. అది చదివినప్పుడు ఈయన కదా సృష్టికర్త, ఈయన కదా కన్న తండ్రి, ఈయన కదా నిజదేవుడు అని నాకు అనిపించిందమ్మా అన్నాడు. అలాగా, సరే సరే చెప్పండి, అసలు ఏమి రాశాడు మీ గురించి ఆ యెరూషలేము దేవుడు అంటే, అమ్మా నా దగ్గరున్న ఆ యెషయా గ్రంథం అనే పుస్తకంలో 56వ అధ్యాయంలో 3వ వచనంలో ఇలా రాసి ఉందమ్మా. ఆ వచనంలో ఏమన్నాడనంటే, షండుడా నువ్వు ఎండిన చెట్టువని అనుకొనవద్దు అన్నాడు. అమ్మా మేము షండులం, మాకు ప్రేమించే భార్య ఉండదు, నన్ను ప్రేమించే భర్త ఉండడు, మా ప్రేమను అందుకునే పిల్లలుండరు, మమ్మల్ని ప్రేమించేటువంటి కుటుంబ సభ్యులు ఎవరు లేరు, నేను ఒక ఎండిపోయిన చెట్టు వంటి వాడనని నేను చాలా నిరాశతో కృంగిపోతా ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు
ఆ యెరూషలేము దేవుడు, షండుడా నువ్వు ఎండిపోయిన చెట్టువని అనుకొనవద్దు అని రాశాడమ్మా. ఈ నిరాశ నన్ను చాలా కృంగదీసింది. ఈ నిరాశ నుంచి నన్ను ఎవరు విడిపిస్తారో నాకు అర్థం కాలేదు. మీ తాత, మీ నాన్న, మీరు రాజరికానికి వచ్చినప్పుడు దేవుళ్ళు దేవతలకు మీరు తక్కువ చేయకపోయినా, ఈ దేవుళ్ళు దేవతలు సృష్టికర్తలే అయితే, వారు కన్నతండ్రులే అయితే, వారు నిజదేవుళ్ళే అయితే, అందరినీ పట్టించుకున్న వీరు మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు అనిపించి ఆ దేవుని మీద కొంచెం మమకారం పెరిగిందమ్మా. అంతెందుకు, మీరు ఏర్పాటు చేసుకున్న శుభకార్యాలకు మంత్రులందరూ వచ్చారు, నేను కూడా వచ్చాను. మీరు ఒక్కొక్కరిని పలకరించిపోతూ, ఓహో ఈమె మీ భార్యనా, వీళ్ళు మీ పిల్లలా, ఈమె నీ భర్తనా, వీరు మీ పిల్లలా అని అందరిని అభినందిస్తూ మీరు అలాగ జరుపుకుంటూ నా వరకు వచ్చి నన్ను చూసి, ఏంటి మీరు ఒక్కలే వచ్చారు అన్నారు. నేను తల వంచి, నేను అట్లా ఉండగానే, ఓహో మీరు ఇజ్రాయెల్ కదా, మీకు భర్త, భార్య, పిల్లలు ఉండరు గనక అందుకే మీరు ఒక్కలే వచ్చారా అని మీరు నన్ను దాటుకుంటూ వెళ్ళిపోయినప్పుడు నా హృదయం పగిలిపోయింది తల్లి. నేను నిజంగా ఎండిపోయిన చెట్టునే అని నాకు అనిపించింది. అయితే ఆ యెరూషలేములో ఉన్న దేవుడు, ఈ బైబిల్ మాట్లాడుతున్న దేవుడు, షండుడా నువ్వు ఎండిపోయిన చెట్టువని అనుకొనవద్దు, నిరాశతో నువ్వు బంధించబడి నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు అని రాశాడమ్మా. అందుకే ఆయన ఆరాధించాలని నాకు అనిపిస్తుంది. అంతేనా, ఇంకేమైనా చెప్పినాడా అని అడిగింది రాణి అమ్మ. అంతేకాదు తల్లి, ఇంకేమి చెప్పినాడనంటే, షండులమైన నపుంసకులమైన మా గురించి ఆయన రాసిన మరో మాట ఉందమ్మా. అక్కడే ఏమన్నాడనంటే, నా ఇంట నా ప్రాకారములో మీకు ఆ స్థలం ఇస్తాను అని అన్నాడమ్మా. నేను ఆర్థిక శాఖ మంత్రినైనా మన దేశంలో ఉన్న దేవాలయాలు, గుడులకు నేను వచ్చినప్పుడు అక్కడున్న మతస్థులు, అక్కడున్న అర్చకులు నన్ను చూచి, హే పేడి ముఖం వాడివి లోపలికి వస్తున్నావేంటి, నువ్వు పో అంటున్నారు. నేను దేశానికి ఆర్థిక శాఖ మంత్రినండి అంటే, నువ్వు ఎవడవైతే అవ్వచ్చు కానీ నిన్ను చూస్తేనే తెలుస్తుంది పేడి ముఖం వేసుకుని ఉన్నావు, నువ్వు షండు, నువ్వు గర్భగుడిలో ప్రవేశించడానికి నీకు అవకాశం లేదు, మెట్లు దిగు అన్నారు. నేను అలా మెట్లు దిగినప్పుడు ఎంతో నిరుత్సాహము తల్లి. అరే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన మొక్కుకొని పూజించి నా జీవితాన్ని తరింపజేసుకుందాము అని నేను ఆశపడితే, ఈ పూజారులు, ఈ మతం ఎంత నిరుత్సాహపరిచిందో. నేను మెట్లు దిగి నా ఇంటికి వచ్చి బాధపడుతూ ఉండగా ఆయన గ్రంథములు అన్నాడు, నా ఇంట నా ప్రాకారములో నీకు స్థలం ఇస్తాను అన్నాడమ్మా. మరి ఆయన్ను నేను ఆరాధించక, ఆయన్ను పూజించడానికి వెళ్ళక ఇంకెక్కడికి వెళ్ళను తల్లి, వెళదామని అనిపిస్తుంది. అంతేకాదు, ఇంకా నా గురించి మరో మాట రాశాడమ్మా. మమ్మల్ని కొడుకులు అంటారా, మమ్మల్ని కూతుర్లు అంటారా, మమ్మల్ని ఏమని పిలుస్తారు? ప్రియులారా, ఇక్కడే శ్రీకాకుళంలో రవి అని ఒక ఎంటెక్ చదివిన అబ్బాయి ఉండేవాడు. అబ్బాయి పేరు కూడా రవినే. మేమంతా ఒకసారి బెంగళూరుకు ఒక మిషన్ కాన్ఫరెన్స్ వెళుతుంటే ఆమ్దాల్ వలసలో ట్రైన్ ఎక్కాం. విజయవాడ వరకు ట్రైన్ చాలా బాగానే పోయింది. అక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళే దారిలో గుంటూరు వెళ్ళేసరికి ఈ ఇజ్రాయెల్ అంతా మొత్తం అంతా ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కే వాళ్ళు ఎలా చప్పట్లు కొట్టుకుంటూ వస్తారో మీకు తెలియంది కాదు, ప్రయాణాలు చేసే వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు చప్పట్లు కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు, పైసలు అడుగుతున్నారు. ఇవ్వకపోతే వాళ్ళు నములుతున్న ఏమంటే కిల్లి ఉమ్మి కూడా మొక్క మీద పడేస్తారంట కొన్నిసార్లు. వాళ్ళంటే అందరూ భయపడతారు ఆ దారిలో. నేను తరచూ ప్రయాణాలు చేసేవాడిని గనక వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. వాళ్ళు డబ్బులు అడుక్కుంటారు, దినం గడవక, పొట్ట గడవక, వాళ్ళ అవసరాలు అడుక్కుంటే అడుక్కోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర భలే నీతి ఉంటుంది. వాళ్ళ నీతి ఏంటో చెప్పనా, మీరు ఏదో తింటున్నారనుకోండి, డబ్బులు ఇవ్వండి అని తొందర చేయరు. మీరు ఏదైనా చదువుకుంటున్నారనుకోండి, చదువుకుంటున్న మిమ్మల్ని డబ్బులు ఇవ్వండి అని బలవంతం చెయ్యరు. అది వాళ్ళకున్న నీతి. కాబట్టి నేను అప్పటికేదో చదువుకుంటున్నాను, మా సహోదరుడు రవి ఈ పిల్ల అమ్మాయా అబ్బాయా అన్నట్టుగా గుడ్లు అప్పగించుకుంటూ చూస్తుంటే నేరుగా వచ్చి డబ్బులి అని అడిగారు. ఆయన పర్సు మీద ఎట్లా, జేబుల మీద చేతులు ఎట్లా పెట్టుకొని, ఉండమమ్మా అన్నాడు. ఒక పోటు పొడిసి, ఏంటి నీకు అమలా కనబడుతున్నానా అన్నాడు. అని మళ్ళీ డబ్బులి అని మళ్ళీ లాగుతున్నాడు. లాగుతుంటే ఉండవయ్యా అన్నాడు. ఏంటి నీకు అయ్యలా కనబడుతున్నాను, ఈ బొగ్గ మీద పొడిచాడు. అమ్మన్నా పొడిపే, అయ్యన్నా పొడిపే, ఏమని పిలవాలి వాళ్ళను?
ఇక్కడ కూడా అదే పరిస్థితి. అమ్మా రాణి గారు, మమ్మల్ని కొడుకులని పిలుస్తారా, కూతుర్లని పిలుస్తారా, అసలు మా పేరేంటి అని నేను చాలా నిర్వీర్యమైపోయాను. నేను చాలా నిస్సత్తువైపోయినట్టుగా ఉంది నా జీవితం. అలాగ నేను కృంగిపోయి ఉండగా ఆయన ఏమి రాశాడంటే, కొడుకుళ్ళు కూతుళ్ళు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు పెడతానన్నాడమ్మా. మరి ఆయన్ను ఆరాధించక, ఆయన్ను కలుసుకోవడానికి తపన పడక ఇంకా ఎవరిని కలుసుకోను తల్లి అన్నాడు ఈయన. ఇంతేనా, ఇంకేమైనా చెప్పినాడంటే మరో మాట కూడా చెప్పాడు తల్లి. ఏమన్నాడనంటే, నేను ఈ దేశానికి ఆర్థిక శాఖ మంత్రిని గనక కొద్ది రోజులు నా పేరు జ్ఞాపకం పెట్టుకుంటారు వీళ్ళు, తర్వాత నా పేరు ఇక అందరూ మర్చిపోతారు. నా కొడుకులు లేరు, కూతుర్లు లేరు, మనవలు ఉండరు, మనవరాళ్ళు ఉండరు, నా పేరు కొట్టివేయబడుతుంది అని చాలా నిరాశతో ఉన్నానమ్మా. భయంకరమైనటువంటి నిస్పృహ, భయంకరమైనటువంటి నిస్సత్తువ, భయంకరమైనటువంటి నిరుత్సాహం, భయంకరమైనటువంటి నిరాశ నన్ను బాగా ఏడిపిస్తుందమ్మా. నేను లేవలేనట్టుగా అయిపోయింది నా జీవితం. అయితే ఆ దేవుడు అన్నాడు, కొట్టివేయబడని నిత్యమైన పేరు పెడతానన్నాడమ్మా. నా పేరు తుడిచివేయబడుతుందని నేను అనుకున్నా, ఆయన కొట్టివేయబడని నిత్యమైన పేరు ఇస్తానన్నాడు. మరి ఆయన ఆరాధించాలని, కలవాలని నాకు అనిపిస్తుంది. మీరు దయించి 40 రోజులు సెలవిప్పించండి, నేను ప్రయాణమై వెళ్తాను, నాకు సహాయం అందించండి అంటే అంతకంటే భాగ్యం ఏంటండి? ఇన్ని మంచి మాటలు మీలాంటి వాళ్ళ గురించి రాసిన ఆ దేవుడెవరో నిజదేవుడు అయి ఉంటాడు. ఆయన నిజమైన సృష్టికర్త అయి ఉంటాడు. ఆయన నిజమైన కన్నతండ్రి అయి ఉంటాడు. మీరు వెళ్ళండి, బట్టలు ఉతికే వాళ్ళని తీసుకుపోండి, వంటలు వండేటోళ్ళని తీసుకుపోండి, రథాలతో వాళ్ళని తీసుకుపోండి. ఇప్పుడు ఆయన ఇథియోపియా దేశం నుంచి అతని యాత్ర ఆరంభించాడు. ఇథియోపియా దేశం దాటగానే సూడాన్ దాటాడు. సూడాన్ దాటగానే ఐగుప్తు దాటాడు. ఐగుప్తు పక్కనే ఉన్నటువంటి లిబియా దాటాడు. లిబియా దాటిన తర్వాత గాజా ఎడారి దాటాడు. నేరుగా యెరూషలేముకు వచ్చి చక్కగా సిద్ధపడి దేవాలయానికి వెళ్తున్నాను, దేవునికి నేను అర్చన చేసుకోవాలి అని సంబరపడుతూ వెళ్తుంటే అక్కడ ఉన్న మతాధికారులు, హే ఎవరు నువ్వు, మీదకు వస్తున్నావేంటి అన్నారు. మీ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చానండి, నేను ఇథియోపియా దేశం నుంచి వచ్చాను అన్నాడు. ఏ దేశం నుంచి వస్తే మాకేం కావాలి, అసలు నేను చూస్తుంటేనే తెలుస్తుంది కదయ్యా, నువ్వు లోపలికి రావడానికి అస్సలు ససేమిరా కుదరదు. అదేంటండి, మీ దేవుడే కదా నా గురించి ఇలా రాశాడు, షండుడా ఎండిపోయిన చెట్టు అని అనుకొని నిరుత్సాహపడొద్దన్నాడు. షండుడా నా ఇంట నా ప్రాకారములో స్థలమిస్తానని నా గురించి రాశాడు. కొడుకుళ్ళు కూతుళ్ళు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు పెడతానన్నాడు. కొట్టివేయబడ నిత్యమైన పేరు పెడతాడని నేను ఏ నిరాశతోనైతే, ఏ నిస్సత్తువైపోయి, ఎంత నిరుత్సాహానికి గురై నేను నిర్వీర్యమైపోయానో ఆ మాటలు చదవగానే ఎంతో ప్రోత్సాహం వచ్చి ఇన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చానండి, పొమ్మంటున్నారేంటి అన్నాడు. అక్కడ నోట్స్ బోర్డు చదువుకో ఒకసారి, మా మతం పెట్టే నోట్స్ బోర్డు చదువుకో ఒక్కసారి. నోట్స్ బోర్డు దగ్గర వెళ్ళి చూస్తున్నాడు. ద్వితోపదేశకాండం 23వ అధ్యాయం 1వ వచనంలోని మాట అక్కడ నోట్స్ బోర్డులో కనబడింది. అక్కడ ఏమని రాసి ఉందంటే, కుండు లేదా మర్మాంగం కోయబడిన వాడు దేవుని యొక్క సమాజంలోకి చేరకూడదు, వాడు 10వ తరమైనా కానీ ఈ చోటికి రాకూడదు అని రాసి ఉంది. మళ్ళీ వచ్చాడు, ఏమండి మీ దేవుడేమో ఇన్ని మంచి మాటలు నా గురించి రాస్తే ఇదేంటండి ఇలా రాసింది నోట్స్ బోర్డులు అంటే, అది అంతే, మరి మేము ఎక్కడ ఆరాధించుకునేది అన్నాడు. మీరు ఆరాధించుకోవడానికి, మా మతం కాని అన్యులు ఆరాధించడానికి, మీలాంటి వాళ్ళు ఆరాధించడానికి ఆ పక్కన కొంచెం చోటు ఉంది, పోయి అక్కడ ఆరాధించుకో అన్నారు. సరేనండి వెళతాను అన్నాడు. అక్కడ వెళ్ళేసరికి అక్కడ రోకలు మారుస్తున్నారు, అక్కడ గొర్రె మేక పశువులను అమ్ముతున్నారు, వ్యాపారం జరుగుతుంది. ఆ వ్యాపారం ఆపమని నా మందిరం మీరు వ్యాపార పుట్టెలకు ఎందుకు మార్చినారని ఆ యేసు ప్రభు కోప్పడితే కొద్ది రోజులు ఆపారు. ఆయన గతించిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ వ్యాపారాలు వారు చేస్తూనే ఉన్నారు. అక్కడ ఆరాధించడానికి చోటు లేదు. మళ్ళీ వచ్చాడు, ఏమండి అక్కడ ఆరాధించుకోవచ్చనన్నారే, అక్కడ వెళ్తే వ్యాపారాలు జరుగుతున్నాయి, మరి మనం ఎక్కడ మేము ఆరాధించుకోవాలంటే వ్యాపారం చేస్తున్నది యాజకుల కుటుంబాలే. ఒక్క మాట మాట్లాడేవంటే నీ శాంతి గల్లంత అయిపోద్ది, ఇక్కడ నోరు మూసుకొని పో.
ఇక్కడ వ్యాపారం చేస్తున్నది, ఇక్కడ అర్చకులు వారి కుటుంబాలు వ్యాపారాలు చేసుకుంటున్నారు. బలుల కొరకు కావలసినవన్నీ నమ్ముతారు. ఇక్కడ చెల్లించవలసిన దక్షిణ కొరకు రోకలు మారుస్తారు. ఇవన్నీ మాట్లాడేవనుకో నీ సాల్తీ గల్లంతో పోయి ఇక్కడి నుంచి అంటే విచారంగా మళ్ళీ రథం దగ్గరకు వచ్చి మళ్ళీ తిరుగు ప్రయాణం కట్టాడు. తిరిగి వెళ్ళిపోతున్నాడు. చాలా హృదయం నిండా విచారం. అమ్మా వింటున్నారా? ఎంతో నిస్పృహతో కృంగిపోయిన వాడు, ఎంతో నిరుత్సాహంతో కృంగిపోయిన వాడు, ఎంతో నిరాశతో కృంగిపోయిన వాడు, ఎంతో నిర్వీర్యమైపోయిన వాడు, అసలు నాకంటూ ఒక మంచి భవిష్యత్తు ఉండదా? అసలు దేవుడనేవాడు ఒకడు ఉంటే మా బోటోల్ని ఎందుకు సృష్టించాలి? పుట్టించిన వాడు పట్టించుకునేవాడు ఎవడు లేకపోతే వీళ్ళు ఏమి దేవుళ్ళు, ఏమి దేవతలు, ఏమి మతాలు, ఏమి మత గ్రంథాలు అని చాలా బాధతోనే రథం మీద కూర్చున్నాడు. చేసేది లేక తన దగ్గరున్న అదే గ్రంథాన్ని మళ్ళీ చదువుకుంటున్నాడు. ఒక మంచి విషయం చెప్పనా? ఆయన 2500 మైళ్ళు ప్రయాణం చేసి వస్తే దేవుడు ఆయన గురించి మరొక ఆయన్ను అంతకంటే ఎక్కువైన దూరం నుంచి ప్రయాణం చేయించాడు. ఎవరండి ఆయన అంటే పరలోకము నుంచి పంపబడిన దేవుని దూత. ఫిలిప్పు అక్కడే సమరయలో ఉన్నాడు. సమరయ నుంచి గాజాడానికి కొన్ని కిలోమీటర్లు మాత్రమే. పరలోకము నుంచి దేవుడు తన దూతనే పంపితే ఆ దూత వచ్చి ఫిలిప్ అనే సేవకునితో అంటుంది, హే లేవయ్యా, ఆ గాజాడాలో ఒకడు వెళ్తున్నాడు, వాడు కొంచెం దేవుని మాటలో చెప్పు అని. ప్రియులారా, ఆయన పురుగొల్పితే ఫిలిప్ అనేవాడు లేచాడు. ఇక్కడ ప్రశ్న, ఆ దేవదూతే చెప్పేయచ్చుగా? దేవదూతలు చెప్పలేరు. మనుషులు ఎలా పాపలో వాళ్ళకి తెలియదు, వారు ఎలా పాపక్షమాపణ పొందారో వాళ్ళకి తెలియదు. దేవునందు విశ్వాసం ఉంచి జీవితాలు మార్చుకునే విధానం ఏదో దేవదూతలకు తెలియదు. వాళ్ళ సువార్తను గూర్చి తెలుసు కానీ సువార్త అనుభవం వాళ్ళకి లేదు గనక దేవదూతలు ఎవరు సువార్త చెప్పలేరు. అందుకని మనిషికే అది సాధ్యం. అందుకే లేపాడు, వెలవయ్యా అంటే ఇతను వెనకాల ఆ రథాలు వెళ్ళిపోతున్నాయి. ఈయన రథాల వెనకాల ఈయన కూడా వెళ్తున్నాడు. వెళుతూ ఉంటే రథం మీద కూర్చున్న ఈ ఆర్థిక శాఖ మంత్రి చదువుకున్నది ప్రియులారా స్పష్టంగా వినబడుతుంది. ఈయన అడిగాడు, ఏమయ్యా నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అన్నాడు. ఆయన అన్నాడు, ఎవడైనా దారి చెప్పుకుంటే నాకేమర్థమవుతుందండి అన్నాడు. ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి అయితే అవ్వచ్చు కానీ ప్రియ దైవ సంగతులు తెలుసుకోవడానికి ఆ తెలివి సరిపోలేదు. అందుకంటున్నాడు, ఎవడైనా నాకు బోధపరచకపోతే ఇది నాకు ఎట్లా అర్థమవుతుందండి అన్నాడు. అప్పుడు వచ్చి కూర్చొని చెబుతావా అంటే వచ్చి కూర్చున్నాడు. అప్పుడు నువ్వు చదువుతున్నదేదో చూపించు, నేను చెప్తానన్నాడు. ఆయన చదువుతున్న భాగంలో ఒక గొర్రె పిల్లను గురించి రాసి ఉంది. వదకు తేబడిన గొర్రె పిల్ల, మౌనంగా వధించబడిన గొర్రె పిల్ల. ఆ మాటలు చూసిన తర్వాత ఈయన అన్నాడు, అయ్యా తన గురించి రాసుకుంటున్నాడా, వేరొకని గురించి రాస్తున్నాడా, ఎవరి గురించి గొర్రె పిల్లనే మాట అన్నాడు. అప్పుడు ఆ ఫిలిప్ అనే దైవ సేవకుడు అంటున్నాడు, ఈ గొర్రె పిల్ల ఎవరో తెలుసా? ఆయన నిత్యత్వ భూతకాలంలోనే వాక్యము అని పిలువబడిన దేవుడు. ఆయన నిత్యత్వ భూతకాలములోని వాక్యము అని పిలువబడిన దేవుడు. ఆయన శరీరముతో ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి యేసుక్రీస్తు అని పిలువబడ్డాడు. ఆయన మూడవ దినమున ఆయన మనుషులందరి పాపం నిమిత్తమై ఆయన మరణించి మూడవ దినమున మృత్యుంజయుని తిరిగి లేచిన వాడు ఆయన. ఇప్పుడు పరలోకమందు పరలోకపు అంతఃపురములో ఉన్నటువంటి వాడు ఆయన. అదేంటండి గొర్రెపిల్ల అంటున్నావు, మనిషి అంటున్నావు ఏంటనంటే ఆయన గొర్రెపిల్ల వంటి వాడు. ఎలానో చెప్తాను విను అన్నాడు. చెప్పయ్యా భలే ఆసక్తికరంగా ఉందే. అవునవును, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో జగత్పునాది వేయబడకపోరమే మనుషులందరి పాపము కొరకు వధించబడిన గొర్రెపిల్లగా ఆయన ఉంటాడు అని దేవుని ప్రణాళికలో ఉన్న గొర్రెపిల్ల ఆయన. ఈ సృష్టి జరిగిన తర్వాత మొదటి మనుషుడు మొదటి ఆడది ఆదామవ్వలు పాపం చేస్తే వాళ్ళ పాపమునకు బలై వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పడానికి ఏదేను తోటలో బలైపోయిన గొర్రెపిల్ల ఆయన. మోరియా పర్వతం మీద ఇస్సాకు అనేటువంటి యవనస్తునికి బదులుగా బలైపోయిన గొర్రెపిల్ల ఆయన. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా పడి ఉన్న ఇశ్రాయేలీలందరి కొరకు బలైపోయిన పస్కా గొర్రెపిల్ల ఆయన.
ఇప్పుడు చదివిన ఈ భాగంలో యెషయా 53లో ఉంటుందిగా, ఆయన ప్రవచనాల్లో ఉన్న గొర్రె పిల్ల ఆయన భూమి మీద ఒక శరీరముతో వచ్చిన తర్వాత, ఒక కన్యకకు పుట్టి శరీరముతో ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఆయన యోర్దాను అనే నది దగ్గరకు రాగానే ఒక ప్రవక్త అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల ఆయన సిలువలో మరణించి 3వ దినమని తిరిగి లేచి దేవుని సింహాసనం ఎదుట 24 పెద్దల మధ్య 4 జీవులు ఉంటుండగా వాటి మధ్యలో పరలోక అంతఃపురములను గొర్రెపిల్ల ఆయన. ఈ గొర్రెపిల్ల ఎవరో తెలుసా? వాక్యమైన దేవుడు, శరీరముతో వచ్చిన వాడు, మనుషులందరి పాపాల కొరకు మరణించిన వాడు, 3వ దినం మృత్యుంజయుడు తిరిగి లేచిన వాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన పేరు యేసుక్రీస్తు. నిత్యత్వ భూతకాలం నుంచి నిత్యత్వ భవిష్యత్తు వరకు ప్రయాణం చేశాడు ఆయన. మానవ జాతిని ప్రేమించిన వాడు, పురుషుల్ని స్త్రీలనే కాదు, చిన్నపిల్లల్ని యవనస్తుల్నే కాదు, నీలాంటి ఇజ్రాయెల్ని కూడా ప్రేమించిన వాడు ఆయన. అంటే అతను అంటాడు, నేను నమ్ముతున్నానండి, అక్కడ కూడా మతం ఉండి నన్ను ఆయన దగ్గరకు రానివ్వలేదు, కానీ ఇప్పుడు ఆయనే నా గురించి నిన్ను పంపించి నాకు సత్యం విడమర్చి చెప్పేలా చేశాడు గనక నేను నమ్ముకుంటున్నాను. నేను బాప్తిసం పొందాని బిడ్డనవుతాను. అదుగో ఎడారిలో నీళ్లు కనబడుతున్నాయి, బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అన్నాడు. నాకేం ఆటంకం లేదు, దిగుదాం రండి అని ఇద్దరు దిగిన తర్వాత ఆయనకు బాప్తిసం ఇచ్చాడు ఈ దేవుని సేవకుడు. ఇద్దరు ఒడ్డుకు రాగానే ఈ ఫిలిప్ అనే సేవకుడు రెప్పపాటు గడియలోని అంటూ కనబడకుండా మాయమైనాడు. దేవుని ఆత్మ తను కొనిపోయింది. ఇప్పుడు నపుంసకుడు భలే సంతోషించి నేను దేవుని బిడ్డనైనాను అనే ఆనందంతో తిరిగి తన దేశానికి తిరిగి ప్రయాణం కట్టాడు. తన దేశానికి వస్తుంటే మన ఆర్థిక శాఖ మంత్రి గారు స్వదేశ ఆగమనం అన్నట్టుగా ఎవడి పెట్టి అందరూ స్వాగతం పలుకుతున్నారు. మొత్తాన్ని చేరుకోగానే రాణి అడుగుతుంది, ఏమండి, మా తాత, మా నాన్న, నేను రాజరికానికి వచ్చినప్పుడు ఇన్ని దేవుళ్ళు, దేవతలు, మతాలు, మత గ్రంథాలకు మేము తెరలేపితే ఇన్ని ఉంటుండగా ఇవేమి సృష్టికర్తలు కావు, ఇవేమి నిజమైన దేవుళ్ళు కాదు, ఇది కన్నతండ్రులు వీరు కానే కాదు, ఆ యెరూషలేములో ఉన్నవాడే కన్నతండ్రిని వెళ్ళావు, ఏం జరిగింది అని అడిగింది. అమ్మా మీకేం చెప్పను, నేను 2500 మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళా. నేను చక్కగా సిద్ధపడి నేను ఆ దేవుని ఆరాధిద్దామంటే అక్కడ ఒక మతం ఉందమ్మా, ఆ మత గురువులు నువ్వు లోపలికి రావడానికి వీల్లేదని బయటకు నెట్టేశారు తల్లి. నేను విచారంగా వెనక్కి వస్తుంటే ఆ దేవుడే నన్ను ప్రేమించి ఒక సేవకుడిని పంపగా ఆయన నా దగ్గరకు వచ్చి దైవ సంగతులు చెప్పినాడు. తల్లి, నేను విశ్వాసం ఉంచాను ఆ దేవుని మీద, పాపక్షమాపణ పొందాను, దేవుని బిడ్డనయ్యాను, బాప్తిసం కూడా పొందాను, ఆయనే నిజమైన దేవుడు అని తేలిపోయింది తల్లి అన్నాడు. అలానా అండి? అలానా జరిగింది? సరే మీరు వెళ్ళండి. ఈలోగా వినండి ప్రియులారా, అతని వెనకాల పరిచారకులుగా వెళ్ళిన వాళ్ళని పిలిచి మరీ అడిగి తెలుసుకుంటుంది రాణి అమ్మ. అవునమ్మా, ఆర్థిక శాఖ మంత్రి గారికి అదే జరిగింది. ఆయన ఏం చెప్పాడో అది 100% నిజమే తల్లి అనగానే ఎవడ కందాకే రాని తన దేశమంతటికి ఒక తాకీదు రాసింది. మా తాత, మా నాన్న, నేను రాజరికానికి వచ్చినప్పుడు ఎన్నో దేవుళ్ళు, దేవతలు, మతాలు, మత గ్రంథాలకు చోటిచ్చిన ఇందులో నిజమైన దైవత్వం, నిజమైన నిష్పక్షపాతమైన తండ్రి గుణం ఎవరిలోని నాకు కనబడలేదు. మన ఆర్థిక శాఖ మంత్రి దొరికిన ఆ దేవుడే నిజదేవుడు కనుక అంతా దేవుని నమ్ముకుందాం, ఆ దేవుని సేవిద్దామని ఆమె ఒక తాకీదు పంపించింది. ఆ రోజున ఇథియోపియా దేశం అంతా దేవుని తట్టు తిరిగింది. ప్రపంచంలో మొట్టమొదట ఒక దేశమంతా యేసుని నమ్మిన దేశం ఏది అని అంటే ఇథియోపియా దేశమే మొట్టమొదటి దేశం. అందరూ ప్రభుని నమ్మారు. ఇప్పుడు అసలు కథ మొదలు పెడుతున్నాను వినండి. అంటే ఎక్కువసేపు ఉంచను, కానీ ఇది అసలు కథే. అందరూ ప్రభుని నమ్మారు, దేవుని తెలుసుకున్నారు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు ఆయన డ్యూటీ నుంచి ఇంటికి రాగానే, అమ్మా వింటున్నారా, ఎవరో ఆ సెంటరీ వాళ్ళు నిలబడి అంటున్నారు, అయ్యా మీ దగ్గర ఏదో దైవ గ్రంథం ఉందట, ఆ మాటలు విందామని మీ కొరకు పడిగాపులు కాస్తూ కూర్చున్నారు ఈ మనుషులంతా. అంటే ఆలోచిస్తున్నాడు, అసలు నేను ఇంటికి వచ్చినప్పుడు నన్ను ప్రేమతో పలకరించడానికి ఒక మనిషే లేనటువంటి వాడిని,
నా ప్రేమను పంచుకునే వాళ్ళు లేరు, నాకు ప్రేమను అందించే వాళ్ళు లేరు, నేను ఒక ఎండిపోయిన చెట్టు లాంటి వాడనని నిరాశ నన్ను కృంగదీస్తుంటే ఈ నిరాశ నుంచి ఎవరు నాకు విడుదలిస్తారని అనుకున్నానే. ఈ రోజున చాలామంది నిరాశకు గురయ్యే, ఇందాక స్కిట్లో మనం చూసాము చూడండి, అభినయంలో చూసాము చూడండి, నిరాశ నుంచి బయటకు రావాలని, నిరుత్సాహం నుంచి బయటకు రావాలని, నిర్వీర్య స్థితి నుంచి బయటకు రావాలని, వినండి ప్రియులారా, వారు అనేకమైన వ్యసనాలకు గురవుతున్నారు. ఏదేదో పుచ్చుకుంటే ఆశలు తీరుతాయేమో, ఏమేమో పుచ్చుకొని తాగితే ఏమన్నా తిరిగితే ఏమన్నా సుఖము సంతోషం ఆనందం కలుగుతుందేమని వేటినో మనుషులు ఆశ్రయిస్తున్నారు. ఇందాక అవన్నీ ఆశ్రయించి అన్ని మెడలో తగిలించుకొని ఆ బరువుగా చివరికి చచ్చిపోతే మంచిదనిపించింది. ఆ వ్యక్తికి మరణిస్తేనే మంచిదనిపించింది. మరణించడానికి శోధన కూడా చావు నువ్వు. నీ బతుకంతా నిరాశేగా, నీ బ్రతుకంతా నిరుత్సాహమేగా, నీ బ్రతుకంతా నిస్సత్తువేగా, నీ బ్రతుకంతా నిస్పృహేగా, నీ లాంటోడు బతికుండడం ఎందుకు, చావరాదా అని ఆ ప్రేరణ కలుగుతుంటే ఇందా స్కిట్లో చూసిన అబ్బాయి ఎట్లా కృంగిపోయాడో ఈయన బతుకు కూడా అదే. నేను నిరాశతో కృంగిపోయాను, నిరుత్సాహంతో కృంగిపోయాను, నిస్సత్తువైపోయాను, నిర్వీర్యమైపోయాను, ఇక నా బ్రతుకి భవిష్యత్తే ఉండదనుకున్నాను. కానీ ఆ దేవుడు ఎండిపోయిన చెట్టు లాంటి నన్ను ఎంత బాగా చిగురించాడు. నా ప్రేమను పంచుకునే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నన్ను ప్రేమించే మనుషులు ఉన్నారు అని సంతోషంగా లోపలికి రాగానే అందరూ వందనాలు చెప్పారు. సరే మీ దగ్గర ఉన్న మాటలు చెప్పండి అంటే ఆయన సిద్ధపడి చెబుతుంటే మీలాంటి ఒక యవనస్తురాలు ఇచ్చి, అంకుల్ ఒక విషయం చెప్పనా, ఆ యేసుప్రభు అంట మనుషులందరి పాపం కొరకు చనిపోయి ఆయన పరలోకానికి వెళ్ళింది ఎందుకో తెలుసా, ఆయన నమ్మిన వారికి ఒక స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడంట. ఆయన మరణించక ముందే చెప్పాడంట, ఆయన మీ హృదయాలు కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి, మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, స్థలం సిద్ధపరిచిన తర్వాత మళ్ళీ వచ్చి మనం తీసుకుపోతానన్నాడంటండి. అంకుల్, ఈ దేవాలయాల్లో, గుడుల్లో, గోపురాల్లో ఎవరూ మిమ్మల్ని రానివ్వకపోయినా ఏం చింతించకండి అంకుల్, దేవునింట్లోనే మీకు ఒక చోటు ఉంది, దేవునింట్లోనే మీకు ఒక చోటు ఉంది. కళ్ళు చెమరిస్తున్నాయి, కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. ఎండిపోయిన చెట్టును అనుకున్నాను, నా బ్రతుకుని చిగురింపజేశాడు. ఈ గుడిలో గోపురాల్లో చోటు లేదని ఏడ్చాను, నాకు పరలోకమందే ఆయన సన్నిధిలో చోటు ఉంది అని సంతోషిస్తూ ఉంటుంటే మరొక ఆయన లేచారు, సార్ మీకు మంచి విషయం చెప్పాలన్నాడు. ఏంటండి అంటే, మీకు కొడుకు అనడానికి వీల్లేదు, కూతురు అనడానికి వీల్లేదు కదా, అలాగని మీరేమి నిరుత్సాహపడకండి. యేసయ్య చెప్పాడంట, ఏమని చెప్పాడో తెలుసా, మిమ్మల్ని దాసులని పిలవక మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తానన్నాడు. కొడుకులు కూతురుల దగ్గరైనా దాపరికాలు ఉంటాయి మనకి, కానీ మన స్నేహితుల దగ్గర అన్నీ చెప్పేసుకుంటాం. అందుకని ఇప్పుడు ఏమంటాడో తెలుసా, స్నేహితులని పిలుస్తాడంట మిమ్మల్ని. మీరెందుకంటే దిగులు పడతారు, కొడుకని పిలవకపోతే ఏమి నష్టం, కూతురని పిలవబడితే ఏమి నష్టం, నిన్ను సృష్టించిన సృష్టికర్తే నిన్ను తన స్నేహితులని పిలుస్తుంటే ఏమి భాగ్యవంతుడు అయ్యా అన్నారు. అందరూ చప్పట్లే కొట్టారేమో, మీరు కొట్టక్కర్లేదులండి. ఏమంటే భలే సంబరం, భలే సంబరం. ఈలోక మరో పాప లేచింది, సార్ మీకు మంచి విషయం చెప్పాలి, మీరు ఆర్థిక శాఖ మంత్రి గనక ఇప్పుడు ఏదో మీ పేరుంది, తర్వాత మీ పేరు అందరూ మర్చిపోతారని బాధపడుతున్నారేమో. లేదు లేదు, ఆ యేసు ప్రభు ఇలా చెప్పాడట, నన్ను విశ్వసించినటువంటి వారి పేర్లను నేను జీవగ్రంథంలో రాస్తానన్నాడట. మీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఎవడు తొడవగలడు మీ పేరు? ప్రియులారా వినండి, ఎండిపోయిన చెట్టునని నిరాశతో కృంగిపోయి ఎవడు విడిపిస్తాడు నిరాశ నుంచి? దేవుని ఇంట, దేవుని ప్రాకారంలో నాకు చోటే దొరకలేదని నేను నిర్వీర్యమైపోయాను, నిస్సత్తువైపోయాను. ఎవడు విడిపిస్తాడు అందులోంచి నన్ను? కొడుకులు కూతుళ్ళు అనిపించుకోలేని బ్రతుకు నాది, నేను భలే నిరుత్సాహానికి గురయ్యాను. ఈ లోకంలో నా పేరు తుడిచివేయబడుతుందని నిరాశకు లోనయ్యాను. కానీ అందులోంచి నన్ను విడిపించడానికి వచ్చిన వాడు, సృష్టికర్త అయిన దేవుడు నాలాంటి పాప శరీర ఆకారముతో కన్యమరియ పొట్టలోంచి వచ్చి ఆయన నా పాపముల కొరకు సిలువలో మరణించి ఆయన 3వ దినము తిరిగి లేచి నాకు భాగ్యం ఇచ్చినాడని ఆ ఒక్క నపుంసకుడు వలన ఒక దేశమునకు
యేసు ప్రభు యొక్క మార్గం దొరికిపోయింది. ఇప్పుడు మీతో ఒక విషయం చెప్పనా, మనమంతా ఇజ్రాయెలం కాదుగా, మనమేమి నపుంసకులం కాదుగా, మన సమాజంలో గౌరవించబడుతున్న మనుషులం కదా. మన జీవితంలో నిజదేవుని తెలుసుకొని మార్పు మన జీవితంలో వస్తే మన వల్ల 10 మంది బాగుపడతారు. మన వల్ల 10 మంది బాగుపడతారు. నువ్వు ఎవరి క్షేమానికి నువ్వు సరైన వ్యక్తివి కానప్పుడు, నీలో ఒక చక్కని పరివర్తన రానప్పుడు, నీ సృష్టించిన దేవుణ్ణి నీ హృదయంలో నువ్వు అంగీకరించలేనప్పుడు, తెలుసుకోలేనప్పుడు, నువ్వెంత గొప్పదానివైతే ఏం లాభం? నువ్వెంత గొప్పవాడివైతే నీకేం ప్రయోజనం? నీ వల్ల నీకు ప్రయోజనం లేదు, నీ వల్ల మరో ఎవరికీ ప్రయోజనం లేదు. నీలాంటి నాలాంటి వాళ్ళం ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అనిపిస్తూ ఉంటుంది. రండి, బయటకు వద్దాము, రండి, విడుదల పొందుదాము, రండి. నిరాశ, నిస్పృహలు, అలాగనే నిరుత్సాహాలు, నిర్వీర్యతలో నుంచి మన కృంగతీస్తుంటే చచ్చిపోతే మంచిది అనిపిస్తుంది. నువ్వు చావాల్సిన అవసరం లేదు. నువ్వు చావడానికి దేవుడిని పుట్టించలా. నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతికి 10 మందిని బ్రతికించాలి. అందుకొరకు నీ జీవితంలో నిజదేవుని యొక్క ఉనికి కావాలి. 2000 సంవత్సరాల కిందట బెత్లెహేము అనే కుగ్రామంలో పశువుల శాలలో పుట్టి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి మరణించి తిరిగి లేచినటువంటి వాడు అనేకుల హృదయాల్లో పుట్టి వారి జీవితాలు మారుస్తున్నాడు. ఈ క్రిస్మస్ రోజున యేసు ప్రభు నమ్ముకోవడం అంటే ఆయన హృదయంలో పుట్టడానికి అవకాశం ఇవ్వటమే. ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా, వినండి. ఈ రోజున ఈ మంచి ఈ సంతోషకరమైన వేడుకలో ఆయన నీ కొరకే పుట్టాడు, ఆయన నీ కొరకే మరణించాడు, ఆయన నీ కొరకే తిరిగి లేచాడు, నీ కొరకే పరలోకమందున్నాడు, నీ కొరకే మళ్ళీ తిరిగి రాబోతున్నాడు అనే విషయాలు ఆయా రకాలుగా నీ వరకు వచ్చింది సందేశం. అయితే సహోదరి, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు, సహోదరుడా నీకున్న వ్యక్తిగతమైన పరిస్థితులు, నేను ఎండిపోయిన చెట్టు లాంటి వాడిని అనిపిస్తుందేమో. నువ్వు అలా అనుకోవద్దు. నువ్వు అలా అనుకోవాల్సిన అవసరం లేదు. నేను చిగురింపజేస్తాడు. నాకేముందండి భూమి మీద అనుకుంటున్నావేమో, పరలోకంలో నీకు స్థలమే సిద్ధపరుస్తాడు. అసలు మనుషులు ఎవరు ప్రేమించి నాతో మాట్లాడుతున్నారు అనుకుంటున్నావేమో, నువ్వు స్నేహితురానే అని పిలుస్తాడు. ఇంకొక మాట, కొట్టివేయబడని నిత్యమైన పేరు నీకు ఇస్తాను అంటున్నాడు. ఈ విషయాలు చెప్పే ముందు నా అనుభవం ఒకటి చెప్పి నేను ముగిస్తాను. నన్ను ఇంగ్లీష్లో పోస్ట్మస్ చైల్డ్ అంటారు. పోస్ట్మస్ చైల్డ్ అంటే పుట్టిన తర్వాత నాయన ఈ అబ్బాయిని చూడలేదు, ఈ అబ్బాయి పుట్టాక వాళ్ళ నాన్నని వీడు చూడలేదన్నమాట. అంటే నేను 8వ నెల పొట్టలో ఉంటుండగా మా నాన్నగారు చనిపోయినారు. ఆ కారణం చేత నన్ను ఆయన చూడలేదు, నేను కూడా ఆయన చూడాల. అందుకే ఇంగ్లీష్లో నన్ను పోస్ట్మస్ చైల్డ్ అంటారు. సరే, నేను పుట్టిన తర్వాత ఉంటారే ఈ మాయిదారు మనుషులు ఏమనే వాళ్ళు తెలుసా అండి, వీడు శనిగొట్లోడండి, వీడు పుట్టగమనిపై వీళ్ళు బాబుని మింగేశాడు, నేను మింగేశానండి అతగాడిని. ఏమి మనస్తత్వాలండి మతంలో ఉన్న మనుషులకి. కొంచెం రవ్వంతైనా ఇంకిత జ్ఞానం ఉండొద్దా? అరే ఈ చిన్నపిల్లవాడి యొక్క హృదయాన్ని పగలగొట్టడం ఏంటి మాటలన్నీ అని వీడు శనిగొట్లోడు అన్నారు, వీడు పుట్టగమునిపై తండ్రి మింగేశాడన్నాడు. ఏమంటే వీడు భయంకరమైన మనుషులు అన్నట్టుగా నన్ను చూస్తుంటే ఆ చిన్న వయసులోనే బాధ అనిపించేది. ఏడుపొచ్చేది కానీ ఎవరితో చెప్పుకుంటాం, ఎవడున్నాడని చెప్పుకునేది. ఈలోగా మా అమ్మగారికి మా తాతగారు వేరొక ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆమె తన జీవితం కొరకు వెళితే మా ముసలాయన నన్ను ఒక ఆశ్రమంలో జాయిన్ చేశాడు. 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు అదే ఆశ్రమంలో పెరిగా. యేసు ప్రభు ఈ మార్గానికి వ్యతిరేకమైన బోధలు బుర్ర నిండా నింపే ఆశ్రమంలో పెరుగుతా వచ్చాను. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, వాడి పేరు సర్వేపల్లి జగన్నాథం, విజయనగరం వాడిది. ఆదివారం హాస్టల్లో ఉన్న పిల్లలకు ఆదివారం వస్తే అంత పండగలా ఉంటుందిగా. కానీ మా ఇద్దరికే ఆదివారం వస్తే మాకు బాగా దుఃఖం అనిపించేది. ఎందుకంటే పిల్లలందరిగా చూడడానికి ఎవరో వచ్చేవాళ్ళు, వచ్చిన వాళ్ళంతా ఏదో తినుబండారాలు తెచ్చేవాళ్ళు. మాకు వచ్చేవాళ్ళు ఎవరూ లేరు, మాకు తెచ్చేవాళ్ళు ఎవరూ లేరు. అందుకే మా పార్కులో మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు మీద కూర్చునే వాళ్ళం. మా పంతులు అనేవాడు, ఒరే స్వామి మనకే ఎవరు రారురా అనేవాడు. ఆడిని చూసి నేనే ఆడవా, నన్ను చూసి ఆడి ఆడవా. అంతకు మించి పెద్ద సాధించింది ఏమి లేదు. కానీ మరొకటి ఉందండోయ్, మేము ఆ మర్రి చెట్టు మీద కూర్చొని ఈ పార్కులో ఎవడెవడికి ఏదొస్తుందో మొత్తం అంతా చూసేవాళ్ళం. స్కానింగ్. వాడికి సున్నుండలు వచ్చినాయి, వీడికేమో జాంకాయలు వచ్చినాయి,
వాడికేమో చాక్లెట్లు వచ్చినాయి, వాడికేమో అమ్మ వింటున్నారా ఏదో యాపిల్ కాయలు వచ్చాయి. మొత్తం 6 గంటలు అవ్వగానే మొత్తం అందరూ వెళ్ళిపోతారా, విజిటింగ్ అవర్స్ అయిపోయింది. పేరెంట్స్ బంధువులు వెళ్ళిపోయిన తర్వాత ఎవడికొచ్చిన వాడు తీసుకొచ్చి పెట్టెల్లో పెట్టినప్పుడు బరబరా చెట్టు మీద చిద్రం దిగి వింటున్నా, ఒరే నీకు సున్నుండి వచ్చింది కదా పెట్టరా అంటాడు అనేవాడు. ఈ వారం అంతా నా హోంవర్క్ చేస్తారా మీ ఇద్దరు? మా హ్యాండ్ రైటింగ్స్ ఇద్దరివి బాగుంటాయి, అందుకనే ఇవాడు ఒక్క సున్నుండ కొరకు వారమంతా వాడు హోంవర్క్ అంతా చేసేవాళ్ళం ఇద్దరం. ఒరే నీ జాంకాయలు వచ్చాయి కదరా, ఒక జాంకాయ ముక్క పెట్టరాదంటే నాకు వరండా తులుపులు పడింది, తుడుపుల డ్యూటీ, క్లీనింగ్ డ్యూటీ పడింది వారమంతా. ఈ వారమంతా నా తుడుపుల డ్యూటీ మీరు చేస్తారంటే చేస్తామన్నాం. దేని గురించి అంటే ఓ చిన్న జాంకాయ గురించి. అలానే సాగింది జీవితం. ప్రియులారా, ప్రేమించే వాళ్ళు లేరని, ప్రేమను ఏమండి పంచుకునేవారు ఎవరు లేరని, అవసరాలు కూడా తీర్చబడని పరిస్థితుల్లో వినండి. ఈ రోజు నన్ను చూసే శ్రీకాకుళం అంతమంది స్వామన్ అంటే ఏదో అనుకుంటారు. ఏమీ కాదు, నా బతుకు పెంట. అది తెలియదు చాలా మందికి. పెంట మీద నుంచే తెచ్చాడు అంతే. ఆయన మహాదైన బట్టి పెంట మించి పైకి లేపాడు తప్ప నా లైఫ్ ఏంటో నాకు తెలుసు. అప్పుడప్పుడు అనుకునేవాడిని ఈయన అనుకున్నట్టుగానే ఒక ఎండిపోయిన చెట్టు లాంటి వాడనని. ప్రియులారా, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజుల్లో మీరొచ్చి కూర్చొని విన్నట్టుగానే నేను కూడా అంత మంచోండి కాదు కూర్చొని వినడానికి. మేము నేర్చుకునే పద్ధతే మీటింగులు పాడు చేయాలి. క్రైస్తవులు పెట్టుకున్న మీటింగులు పాడు చేసి ఈ క్రైస్తవ బోధకులు చెప్పిన మాటలు విననీయకూడదు మనుషుల్ని. అదే మా స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీలో బ్రతుకుతున్న నాకు అల్లరి చేద్దామని చివరి కూర్చున్నాను. నా క్రైస్తవుల పదాలు 2 వచ్చు. ఒకటి హల్లెలూయా వచ్చు, మరొకటి స్తోత్రం వచ్చు. నేను అరుస్తాను, నా వెనకాల అరవండ్రా అని ఈ తోకలేని కోతులు తీసుకెళ్ళా. అంతా రెడీగా ఉన్నారు అరవడానికి. అందరు రెడీగా ఉంటే నిలబడిన వాళ్ళు పాడుతున్నారు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమను పాడుతుంటే అది ఏంటో విడ్డూరం అండి. వాళ్ళ ప్రతి చరణం పాడే ముందు ఎక్స్ప్లెయిన్ చేసినారు. అప్పుడు అది చేయకపోయి ఉంటే పాట కొట్టుకుపోనేమో, కానీ ప్రతి చరణం వాళ్ళు వివరించిన తర్వాత చరణం పాడారండి. వాళ్ళు వివరిస్తుంటేనే దేవుడు అనేవాడు ఇట్లా ప్రేమిస్తాడా, ప్రేమించిన ఆ పాపాల కొరకు చనిపోయినాడా, చనిపోయిన బంధకాల నుంచి నన్ను విడిపిస్తాడా, నాకంటే ఆయన మంచి భవిష్యత్తు ఇస్తాడా. ఈ మాటలన్నీ విన్న తర్వాత నమ్మాలనిపిస్తుంది, కానీ నేను ఇదివరకు అన్న నేపథ్యం వెనకలాగుతుంది. నువ్వు నమ్మేస్తే ఎట్లా? సరే బయటకు వచ్చాను. మరొకసారి పిలిచారు. 3వసారి ఒక చిన్న బైబిల్ స్టడీ జరుగుతుంటే, కొంతమంది స్టూడెంట్సే కూర్చొని బైబిల్ స్టడీ చేసుకుంటే, ఒక పెద్ద ఆయన శ్రీకాకుళం నుంచి మా ఊరు వస్తే ఆ బైబిల్ స్టడీలో కూర్చున్నప్పుడు అర్థమైపోయింది, దేవుడు అనే వానికి ఏ లక్షణాలైతే ఉండాలో అది ఈ దేవునిలో నాకు కనబడ్డాయి. నేను ఎంత ఘోరమైన పాపంలో ఉన్నానో, సాటి మనిషిని ద్వేషిస్తే నా మతం కాదు వీడిని ద్వేషించాలా, అవసరమైతే కొట్టాలి, అవసరమైతే చంపాలన్నంత తీవ్రమైనటువంటి మనస్తత్వం అబ్బిపోయింది ఆ రోజుల్లో. అరే, సాటి మనిషిని ప్రేమించలేక, దేవుని స్వరూపంలో ఉన్న మనిషిని ప్రేమించలేక చంపేద్దామనే మనస్తత్వం ఎక్కడి నుంచి పుట్టింది నాకు, ఎవరు బయట తీసుకొస్తారు ఇందులో నుంచి అని ఆలోచిస్తూ నా పాప విషయం అంతా అర్థమై, యేసు ప్రభువా నీలో దైవ లక్షణాలు ఉన్నాయని అర్థమైంది, నా పాపాల కొరకే ఈ లోకంలో పుట్టావని అర్థమైంది, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకోమని ఆ రోజు ఏడుస్తూ ఉంటే నా ఏడుపు నా పక్కన వాళ్ళకి అర్థం కాల. వీడు నటిస్తున్నాడేమనుకున్నారు, ఎందుకంటే మా నేపథ్యం వేరుగా, వీడు లోపల దూరి ఏం చేస్తాడో మనల్ని అనుకుంటున్నారు వీళ్ళంతా. నేను నిజంగానే ఏడ్చాను, నా పాపాలు ఒప్పుకున్నాను. ప్రభు నా జీవితాన్ని ఆయన చేతిలో తీసుకున్నాడు. ప్రియులారా వినండి, ఇందాక నేను చెప్పానే, షండుడా నువ్వు ఎండిన చెట్టు అని అనుకునవద్దనే మాట, స్వామి నువ్వు ఎండిపోయిన చెట్టు అని అనుకోవద్దు, చిగురింప చేస్తానన్నాడు. 30 సంవత్సరాల క్రిందట నా బ్రతుకుని చిగురింపజేశాడు. ఎవరికో మీలాంటి వాళ్ళు కొంచెం ప్రయోజనకరంగా 2 దేవుని మాటలు చెప్పే వ్యక్తిగా నన్ను మార్చాడు. నా కొరకు పరలోకమందు స్థలం ఉందని భరోసా ఉంది. నన్ను దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నన్ను స్నేహితుడని పిలుస్తున్నాడని భరోసా ఉంది. నా పేరు జీవగ్రంథమందు రాయబడిందన్న భరోసా కూడా ఉంది. ఈ క్రిస్మస్ వేడుకలో అక్కా చెల్లి తమ్ముడు అన్న అదే దేవుడు అందరికీ దేవుడు.
ఆ దేవుడే అందరికీ దేవుడు. పురుషులకు దేవుడు, స్త్రీలకు దేవుడు, పిల్లలకు దేవుడు, యవనస్తుల దేవుడు, చివరికి నపుంసకులకు దేవుడు. ఆయన అందరినీ ప్రేమించేవాడు, ఆయన నిష్పక్షపాతం కలిగిన వాడు. మన బ్రతుకులు చిగురింప చేయడానికే ఆయన ఎండిన భూమిలో లేత మొక్కలాగా మొలిచాడు. మన పాపాల కొరకు మరణించాడు. ఆయన ఎరగటం, ఆయన హృదయంలో స్వీకరించడం, అది నిజమైనటువంటి క్రిస్మస్ వేడుక. అలాంటి క్రిస్మస్ సంతోషం మీ బ్రతుకులో కూడా కలగాలని ఈ నాటికలైనా, ఈ పాటలైనా, ఈ అభినయాలైనా దేవుని యొక్క వాక్య సత్యాన్ని ఏదో రీతిగా మీ వరకు చేరుస్తుండగా కొంచెం ఆలోచిస్తారా? ఒకే ఒక్క జీవితం, 10 జీవితాలు లేవు. అది కూడా త్వరగానే కరిగిపోతుంది. నువ్వు దేవుని కొరకు వస్తే అదే మిగిలిపోతుంది. కనుక ఈ రాత్రి వేళ యేసు ప్రభువా, నిన్ను గుర్చిన కొన్ని మంచి మాటలు విన్నాను, ఆలోచించే కృపివ్వండి అనైనా ప్రార్థన చేసుకోండి. నేను చెప్పినప్పుడే మీ ఆలోచనలో ఏది సత్యమో మీకు అర్థమైతే, మీ రీజనింగ్తో మీరు ఆలోచిస్తే, ఈ దేవుళ్ళు, దేవతల, మత గ్రంథాలు, మతాలు, ఇందులో వాస్తవం ఎంత, వాస్తవమైతే అందరిని ఎందుకు పట్టించుకోవటం లేదు అనే ప్రశ్నైనా మీరు వేసుకుంటే రియాలిటీ దగ్గరికి మీరు వస్తారు అని ప్రేమతో మీకు మనవి చేస్తూ, మీ కొరకై చిన్న ప్రార్థన చేసి నేను శామ్యూల్ మోజెస్ గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, మీ కొరకై ప్రార్థన చేస్తాను. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. తల్ల వంచడం ఆయన్ను గౌరవించడం, కళ్ళు మూసుకోవడం ఏకాగ్రత కొరకు. ఇందులో ఏమో జిమిక్కులు ఉండవు. 2 మాటలు చెప్తాను, మీరు ఆలోచిస్తూ మీరు దేవుని మందిరంలో ఉన్నామనే స్పృహ కలిగి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాను. నిన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. నీ కొరకు ఈ లోకమునకు వచ్చి అనేకమైన బంధకాలతో కురింగిపోయిన నీ జీవితానికి విడుదలిచ్చే రక్షకుడు ఒక ఆయన ఉన్నాడు. నీ జీవితానికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నపుంసకుడు నమ్మాడు, ఒక దేశానికి దీవెనిచ్చాడు. నేను కూడా నమ్మాను, నా జీవితాన్ని మార్చి కొద్ది మందికి ప్రయోజనకరంగా చేశాడు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, అదే దేవుడు ఈ రాత్రి నీ ముందు నిలిచి ఉండి నీ జీవితాన్ని మార్చడానికి, నిన్ను అనేకులకు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా చేయడానికి, ఏమేమి బంధకాలైతే ఉండి నిన్ను కృంగదీశాయో, ఏమేమైతే నిన్ను నలిపేస్తున్నాయో, అందులోంచి నిన్ను విడిపించడానికి ఆయన నీ ముందు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ బాబు స్వామి, బ్రదర్ స్వామి, ఈ మాటలు మాకు అర్థమైనాయి. ఆయన హృదయంలో చేర్చుకొని, ఆయన గురించి అన్వేషించి, ఆయన బిడ్డనైన జీవితాన్ని సార్థకం చేసుకుంటాను అనే మనసు మీలో ఎవరికైనా ఉంటే, ఈ మంచి మనసు మీలో ఎవరికైనా ఉంటే, మీరు కూర్చున్న చోట నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపిస్తారా? మీ కొరకై ప్రార్థించి పంపిస్తాము. వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా. ఎవరైపు చూడొద్దు ప్లీజ్. వందనాలు యవన చెల్లి, వందనాలు యవన తమ్ముడు. ఇది చాలా ప్రశస్తమైన గడియ. చాలాసేపు దేవుని మాటలు విన్నాం. దేవునికి ఒక మాట ఇద్దాం, ఆయన హృదయంలో చేర్చుకుందాం. మనం మరి కొంతమందికి ప్రయోజనకరంగా మారుదాం. చేతులు చూపిన వారు ఏమనుకోకపోతే మీరు కూర్చున్న చోట నుంచి అలా లేచి నిలబడతారా? మీ కొరకై ప్రార్థించి దీవించి పంపిస్తాము. చేతులు చూపిన వారు ఉన్న పాటున అలా లేచి నిలబడతారా? ఇదేదో మతం పుచ్చుకోవడం కాదు, ఇది ఒక అపోహ. ఆ మాట పెద్ద అపోహ, అది చాలా అపార్థమైనటువంటి మాట. నీ సృష్టికర్తను, నీ కన్న తండ్రిని, నీ నిజదేవుడిని నువ్వు తెలుసుకోవడం, నీ బంధకాల నుంచి విడుదల పొందడం, యేసు ప్రభుని నమ్ముకోవడం. ఇంకెవరైనా ఉన్నారా?